చదువుతోందా? అయినా దాని ఫీజు మనమెందుకు కట్టాలి? అలా అంటారేంటి పిన్ని? తను చదువుకునే పిల్ల కదా, తన చదువు పాడైపోతే పాడైతే నీకేంట్రా నష్టం? 1,00,000 రూపాయలంటే ఆషామాషిగుందా? సంపాదిస్తే తెలుస్తుంది నీకు. చూడు, మీరేం జమీందారులు కాదు, ఈ ఇంటి వారసులు కాదు. ఫీజుకి 1,00,000 కావాలి, షికార్లకి 2,00,000 కావాలంటే ఇవ్వడానికి. మీరు మా ఆయనకి సేవలు చేయటానికి వచ్చిన పని మనుషులు అని గుర్తు పెట్టుకోండి. అలా అంటారేంటమ్మా? ఒక అమ్మాయి చదువు కోసం ఇవ్వడానికి. ఆహా, అవునా? అయితే మీరిచ్చేయండి. ఏం మాట్లాడరే? సలహాలు చెప్పడానికి బానే ఉంటుంది, ఇచ్చే వాళ్ళకే తెలుస్తుంది నొప్పి. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఇదిగో ఈవిడగా చదివేస్తుంది పెద్ద చదువు. దాని కాలేజ్ ఫీజుకి 1,00,000 రూపాయలు కట్టాలంట అని ఆవిడగారు అడిగేస్తుంది. ఈవిడగారు నిన్ను అడిగి ఇచ్చేస్తా అని అంటుంది. నోరు మూసుకోమని చెప్తున్నా. 1,00,000 రూపాయలకి ఎందుకు ఆలోచించడం? నా దగ్గర క్యాష్ ఉంది, నేను ఇస్తానులే కావ్య. ఏంటి ఇచ్చేది? అది వాళ్ళ అమ్మాయి ఈ ఇంట్లో పని మనుషులా లేక మనకు కావాల్సిన మనుషులా? దాని మటుకు అది మాట ఇచ్చేసి, నీ మటుకు నువ్వు క్యాష్ ఇచ్చేసి, అడ్డమైన వాళ్ళకి అడ్డమైన దానాలు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే మర్యాదలు దక్కుతాయి. ఇదిగో చూడు, నువ్వు మీ అమ్మ ఈ ఇంట్లో పని మనుషులే. కావాలంటే జీతం అడగండి, ఇంకా కావాలంటే బోనస్లు అడగండి. 1,00,000 కాదు. అత్తయ్య, అత్తయ్య గారితో ఆర్గ్యూ చేయొద్దు పూజ. ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు అడిగితే జీతాలు ఇస్తాం, బోనస్లు ఇస్తాం. 1,00,000 ఎవరిస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు చెప్పిందే కరెక్ట్ అత్తయ్య. చదువు అనేసరికి నేనేదో ఎమోషనల్ అయిపోయి ఇచ్చేస్తా అన్నాను. కానీ మీరే కరెక్ట్ అత్తయ్య. ఇదిగో కావ్య, అత్తయ్యగారు చెప్పారు కదా, మీరు అవసరమైతే జీతాలు అడగండి, ఇంకా కావాలంటే బోనస్లు అడగండి. ఇలా కాలేజ్ ఫీజు అవి ఇవి అంటే కుదరదు చెప్తున్నా. వెళ్ళు. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ముందు ఇలాంటి టాపిక్ తీసుకురాకు. వెళ్ళు. సరే అమ్మా, మేము బయలుదేరుతాం. ఆ జానకిని తన కూతుర్ని ఇంట్లో నుంచి పంపించే దేవుడా అని కోరుకున్నానే. దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే ఆయన గుడికని పోగు చేసిన సొమ్ము నేరుగా మన ఇంటికే చేర్చాడు. ఏం లేదే, ఆ దేవుడు సొమ్ము మాయించేశామనుకో కళ్ళు పోతాయి. దేవుడు సొమ్ము కొట్టేస్తానంటున్నావేంటక్క? పిచ్చేమైనా పట్టిందా? పిచ్చి కాదే తిక్క మొహాలరా. ఇప్పుడు ఆ సొమ్ము కొట్టేసి ఆ నేరం జానకి వాళ్ళ మీద నెట్టేశామే అనుకో, మనం అడ్డుకట్ట వేయకుండానే దాని పీడ విరగడైపోతుంది కదా. ఆలోచన బాగానే ఉంది, కానీ దేవుడి సొమ్ము ముట్టుకుంటే పాపం కదే. మనం ఎందుకు ముట్టుకుంటామే? ఎలాంటి పాపం చేయటానికైనా మన వెనకాల పాపాల భైరవి ఉంది కదా. అదేనే కర్పూరం, దానికి అప్పగిద్దాం. అయితే పాపం దానికి, లాభం మనకన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, కొట్టు ఫోను. హలో. కర్పూరం, నీతో ఒక చిన్న పని పడింది. నువ్వు ఏ పని లేకుండా నాకు చేయవని తెలుసు, కానీ ముందు నీకొక విషయం చెప్పాలి. ఏంటి?
నాకు ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి ఫోటోలు కలెక్ట్ చేయమని చెప్పారు కదా, ప్రయత్నం చేశా, బట్ ఫెయిల్డ్. అదేంటది? ఆ ఫోటోలు వాడు చూస్తే ప్రమాదం అని చెప్పాం కదా. వాడేమైనా మీ ఇంటికి వచ్చాడా? రాలేదు. అంటే వాడింకా క్రాంతి ఇచ్చిన కవర్లో ఉన్న ఫొటోస్ ని చూడలా. సో ఈ లోపలే మా మనిషిని పంపించి ఆ కవర్ ని ఎత్తుకొచ్చే ఏర్పాటు చేసేసా. యూ డోంట్ వరీ. ఇంతకీ ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసినట్టు? మా ఇంట్లో జానకి, కావ్య అని ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇది మా అందరి అనుమానం. అయితే వాళ్ళు దేవుడి గుడి కడతామంటే కొంత సొమ్మును తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నారు. సో నువ్వు ఆ డబ్బుల్ని కొట్టేసి గెస్ట్ హౌస్ లో ఉంటున్న జానకి వాళ్ళ పెట్టెలో పెట్టేయాలి. అర్థమైంది. అంటే కొట్టేసిన డబ్బుల్లో కొంచెం దాన్ని పెట్టెలో పెట్టేసి మిగతాది పట్టుకుపోవచ్చు అన్నమాట, అంతే కదా? దర్జాగా పట్టుకుపోవచ్చు. డబ్బులు వచ్చే పనంటే ఎంత ఏదో పనైనా నేను చేస్తా. ఇప్పుడు వచ్చేమంటావా? ఇప్పుడు కాదు, నైట్కి. అలాగే వస్తాను, కానీ ఇదిగో ఆ టైంకి క్రాంతి అడ్డుపడకుండా చూసుకోండి, అంతే. దాని సంగతి మేము చూసుకుంటాం. నువ్వు ముందు రెడీ అయిపో. ఏ పెద్దమ్మా, ఏంటి ఎట్టా గంతులేస్తున్నావు? గిరి, మనం డబ్బులు కొట్టేస్తే లబోదేవో మన కేకలు పెట్టేసి కేసులు పెట్టేసి ఆ లల్లి బ్యాచు డబ్బులు వచ్చే మార్గం చెప్పారా? ఆ? ఆ? అవునా? అయితే ఈ రాత్రికి మొత్తం సర్దేద్దాం. ఆ? ఓ, yes. ఆ. ఏంటి గోరింటాకు పెట్టుకుంటున్నావా? ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని గోరింటాకు సినిమాలో సావిత్రి గారు చెప్పిన మాట నిజమా? నిజమే మరి. నేనెప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఎర్రగానే పండుతుంది. అందుకేగా నాకు మంచి మొగుడొచ్చాడు. అయితే నేను మంచోడ్నే అంటావా? నాకైతే అనుమానం లేదు. మీకేమైనా డౌటా? మా ఆయన శ్రీరామచంద్రుడు. అవునా? ఈ చంద్రుడికి ఒక ముద్దు పెట్టు. ఏంటి? నీకు వినపడింది కానీ ఏంటి? తప్పేంటి? అయితే నువ్వు ముద్దు పెట్టావు అంతేగా? నేనే పెడతాను. ముద్దు పెట్టమంటే మొహానికి గోరింటాకు పెడతావా? నిన్ను
వచ్చేసారా? క్రాంతి ఎక్కడా? దాన్ని కలవడానికి వచ్చారా? దాని కంట పడితే మమ్మల్ని తంతుందని. ఊరుకో పెద్దమ్మా, దాని చేతులు మనం ఎన్నిసార్లు తొలగలేదు. మనకేమైనా కొత్త ఏంటే? అబ్బా, అది పైన గదిలో ఏదో గోరింటాకు పెట్టుకుంటుంది. పూజ తన గదిలో ఉంది. అదిగో పైనున్న గదే క్రాంతి గది. అందులోనే డబ్బులున్నాయి. అవుట్ హౌస్ లో జానకి ఉంది. మీరా డబ్బులు తీసుకెళ్లి జానకి ఉన్న రూమ్ లో ఓసే, నాకు తెలుసులేవే సోది. ఒక్క డైలాగ్ ఇస్తే చాలు ఓ చెప్పేస్తుంటావు నువ్వు. జరగ పక్కకే. పద, పద, పద. పద, జరగండి, జరగండి. పొండి పొండి పొండి. ఏంటా సౌండ్? క్రాంతి గదిలోకి వెళ్తే డబ్బులు పోయిన విషయం తెలిసిపోతుంది. అయితే డైవర్ట్ చేద్దాం. పద 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 పద. రేయ్, ఏంటి ఆ శబ్దం? ఎవరో వచ్చినట్టున్నారు అత్తయ్య. మరి శబ్దం పైనుంచి వస్తే ఇక్కడ వెతుకుతున్నారేంటి? పదండి చూద్దాం, రండి. పద. ఏంటమ్మా ఈ శబ్దాలు? ఎవరో వచ్చినట్టున్నారండి. ఎవరూ లేరేంటి? ఏ పిల్ల అయ్యుంటుందిలేవే. ముందా చేతులు కడుక్కొని మాకు అన్నం పెట్టు. అలాగే. వెళ్ళు. పదండి, అందరూ పదండి. క్రాంతికి డౌట్ రాకుండా ఆ గదిలో అన్ని సర్దేసొద్దాం. పదండి. కాఫీ తీసుకోండి. ఏం జానకి, మీ అమ్మాయి కాలేజ్ ఫీజు సంగతి ఏమైంది? అంత డబ్బు మా దగ్గర ఎందుకుంటుందమ్మా? ఏం చేయాలో తెలియడం లేదు. సరేలే,
₹1,00,000 కదా. మొన్న చీటీ పాటలో మా అక్కకి డబ్బులు వచ్చాయి. అవి ఇస్తుందిలే, తీసుకెళ్ళి కట్టేమను. నిజంగా నువ్వు ఎంత మంచిదానివి లలిత. ఏంటి బావగారు, ఆ పిల్ల చదువుకి డబ్బులు ఇస్తానంటే మీరు ఎగ్జైట్ అయిపోతున్నారు? ఆ, అంటే చదువుకు సంబంధించిన విషయం కదా అని. ఆ, అవును, అంతే అంతే. క్రాంతి, రండి మేడం, ఏంటిలా వచ్చారు? ఏముంది, నిన్న డబ్బులు ఇచ్చారు కదా, అవి తీసుకెళ్లడానికే అయ్యుంటుంది. అవును క్రాంతి, ఆ డబ్బులు ఇస్తే వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. ఇప్పుడే తీసుకొస్తాను. ఏమండి, 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 ఆ డబ్బులు కనపడట్లేదు. జరుగు. కనపడకపోవడం ఏంటి క్రాంతి? ఎక్కడ పెట్టావు? నేను ఇక్కడే పెట్టాను పూజ. ఇక్కడ పెడితే డబ్బులు ఎక్కడికి పోతాయి? రెక్కలో చెగిరిపోతాయా? అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు డబ్బులు పోయాయంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? నువ్వేదో కార్పొరేటర్ అని నిన్ను నమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి నీ దగ్గర పెడితే ఇప్పుడు నువ్వు పోయాయంటే? గట్టిగా అరవకండి అత్తయ్య, వాళ్ళు వింటారు. వింటారంటే చెప్పకుండా దాచిపెడతావా? ఆ 30 లక్షలు నువ్వు తీసుకొచ్చిస్తావా? ఏంటమ్మా ఖాళీ చేతులతో వచ్చారు? డబ్బు తేలేదా? ఉంటేగా తీసుకురావడానికి. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు పోయాయంట బావగారు. డబ్బులు పోయాయా? ఎలా క్రాంతి? నిన్న ఇంట్లోకి ఎవరు వచ్చినట్టు అనుమానంగా ఉంది మేడం. ఇదేదో దొంగల పని అయి ఉంటుంది. అంటే ఇంత కష్టపడి జనాల దగ్గర పోగేసిన డబ్బులన్నీ పోయినట్టేనా? ఈ విషయం చందలిచ్చిన వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్ముతారా? ఎందుకు నమ్ముతారు? నమ్మి ఇస్తే ఈ కార్పొరేటర్ డబ్బులు కొట్టేసింది అంటారు. అత్తయ్య, క్రాంతిని అంటావేంటి? ఇదేం దీన్ని అనట్లేదే. ఈ విషయం నలుగురికి తెలిస్తే జనం అదే మాట అంటారు అని అంటుంది.